ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ హాంకాంగ్లో టోకనైజ్డ్ ఫండ్ను ప్రారంభించింది. ఇది అత్యంత ఆధునిక డిజిటల్ పెట్టుబడుల పరిధిలోకి వస్తుంది. వివరాల్లోకెళితే, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ యుఎస్ గవర్నమెంట్ మనీ ఫండ్ అనే టోకనైజ్డ్ ఫండ్ను మొదటిసారిగా హాంకాంగ్లో ప్రవేశపెట్టింది. మొదటగా టోకనైజ్డ్ ఫండ్ అంటే పెట్టుబడిదారులు డిపాజిట్లు, బాండ్లు, షేర్లు లాంటి ఆస్తులను డిజిటల్ రూపంలో అంటే బ్లాక్ చైన్లో టోకన్స్ రూపంలో కలిగి ఉండొచ్చు. మరియు ఈ ఫండ్ లక్సెంబర్గ్లో రిజిస్టర్ చేయబడింది. ఇది ప్రధానంగా యుఎస్ ప్రభుత్వ ట్రెజరీస్తో బ్యాక్ చేయబడి ఉంది. దీని ప్రధాన లక్ష్యం హాంకాంగ్ను అంతర్జాతీయ ఫిన్టెక్ కేంద్రంగా మార్చడం. ఇది హాంకాంగ్ ఫిన్టెక్ 2030 ప్రణాళికలో ఒక భాగం. ఈ ప్రాజెక్ట్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్ఎస్బీసీ, ఓఎస్ఎల్ గ్రూప్లు కలిసి పనిచేస్తున్నారు. ప్రధానంగా బ్లాక్చైన్ ఆధారంగా డిజిటల్ ట్రేడింగ్ను ప్రోత్సహించడం ఈ ఫండ్ లక్ష్యం. ప్రస్తుతం ఈ ఫండ్ ప్రొఫెషనల్ మరియు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి $8 మిలియన్లు అంటే సుమారు $1 మిలియన్. 24/7 సెటిల్మెంట్స్ లాంటి సరికొత్త ఫైనాన్స్ విధానాలను అందించే దిశగా ఈ టోకనైజ్డ్ ఫండ్ పనిచేస్తుంది. భవిష్యత్తులో సాధారణ ప్రజలకు కూడా ఈ టోకనైజ్డ్ ఫండ్ను ప్రారంభించే ఉద్దేశంలో ఉన్నారు.